త్వరగానే ఏమిటి సూరమ్మా నీ గంగాళాలన్నీ నిండే వరకు మేము గంగిగోళ్ళ నుంచోవాలా? నేను అప్పుడప్పుడు పోయి అక్కడ కూకండి అంటున్నా. అయితే మా అందరికి ఒక బింది ఇవ్వనమాట. ఎందుకు ఇవ్వాలంట? మీలా 5-6 మనుషుండు కొంపలు అమ్మాయి తెల్లారు లేచిన రకాయతు మీ ఇళ్లలో ఉండే ఊరు జనం అంతా వచ్చి మా హోటల్ మీద పడి సూరమ్మా పాలపొడి, సూరమ్మా యాపల, సూరమ్మా నీళ్ళని వచ్చి ఈ గంగాళాల్లో ఉండే నీళ్ళన్నీ పోసుకుపోతారా? అందుకని మా ఇంట్లో ఉన్న పిల్ల మేక మంచినీళ్ళు కూడా నోచుకోరన్నమాట. నోచుకోరమ్మా. ఇప్పటికైనా రాబోయే ఎలక్షన్ లో మీరంతా కలిసికట్టుగా మీ మంచి మీరు తెలుసుకుని నన్ను ప్రెసిడెంట్ గా ఎన్నుకోండి. ఆకాశ గంగన పొలాల్లోకి దించుతాను, పాతాళ గంగన మీ ఇళ్లలోకి పంపిస్తాను. నిజం చెప్తున్నాను, గాంధీ గారి మొహం చూసి నన్ను గనక మీరు ప్రెసిడెంట్ గా ఎన్నుకుంటే ఈ సిరిపురాన్ని గంగాపురంగా మార్చేస్తాను. ఊరంతా గంగా ప్రవాహం. అంటే ఊరంతా గంగలో ముంచుతానన్నమాట. వాసులయ్య, తప్పుడు మాటలు మాట్లాడుకు నీకు ముంచడమే తప్ప తేల్చడం చేత కాదు. ఈ గ్రామాన్ని మంచినీటి ఎద్దడి నుంచి రక్షించడానికి గత 10 సంవత్సరాలుగా ఎన్ని ప్రణాళికలు, ఇంటికో కుళాయి, వంటింటికో కుళాయి చొప్పున అనేక ప్రణాళికలు నేను తయారు చేసి కూర్చున్నాను. ఈ సంచి నిండా అయ్యే. నిజం చెబుతున్నాను, గాంధీ గారి మొహం చూసి మీరు గనక నన్ను రాబోయే ఎలక్షన్ లో ప్రెసిడెంట్ గా ఎన్నుకోకపోతే మీకు తాగడానికి మంచినీళ్లే కాదు, కార్చడానికి కన్నీళ్లు కూడా ఉండవు. నిన్ను ఎన్నుకుంటే మొత్తం అన్ని కన్నీళ్లే. ఇదిగో ఇదిగో సూరమ్మ, నేను మగాని, మీరంతా అవతల తప్పుకుని నాకు ఇవ్వండి అవకాశం, నేను పట్టుకెళ్తాను. శాంతించండి. మీ ఆడవాళ్ళ విషయంలో గాంధీ గారి మొహం చూసి చెప్పే విషయం ఏమిటంటే ఈ విషయంలో మీదే సబబు, మీదే న్యాయం, నా సపోర్ట్ మీకు ఉంటది కనుక మీ స్వేచ్ఛా స్వాతంత్రాలు సమైక్యంగా మీరు అతని మీద రుజువు చేసుకోండి. తమ్ముడు బాగున్నావా? బాగున్నాను అన్నయ్య. ఈ అమ్మాయి నా క్లాస్మేట్ రేఖ, ఆయన వాళ్ళ అన్నయ్య హరిబాబు. నమస్కారం. నమస్కారం అండి. బాబు ఇదేనా రావడం? అవునమ్మా, హరి మా అమ్మ చెల్లి. నమస్కారం అండి. సరదాగా మీ ఊరు చూడ్డానికి వచ్చాం, అంతేగాని మమ్మల్ని చూడడానికి కాదన్నమాట. సుధాకర్, మీ చెల్లి చాలా మెతకన్నావు, మాటగారే. స్నేహితులతో వచ్చేటప్పుడు ముందుగానే ఉత్తరం రాయకూడదు. అనుకోకుండా బయలుదేరమ్మా. ఎలా బయలుదేరితేనే? మంచి సమయానికి వచ్చారు. ఏమిటన్నయ్య? రేపు మన ఊళ్ళో తిరణాలు జరగబోతుంది. బలే పల్లెటూరు తిరణాలంటే నాకు చాలా ఇష్టం. రండి, స్నానాలు చేసి భోంచెద్దురు గాని. రామ్మా. కమాన్ హరి. డబ్బంతా ఖర్చు పెట్టాడు, ఇంకా వ్యాపారానికి ఎక్కడ తెచ్చిస్తాడు? పైగా ఈ శ్రావణ మాసంలో చెల్లెలు పెళ్లి చేయాలనుకుంటున్నాడు. చెల్లి పెళ్లి కుదిరినప్పుడు ఆలోచించవచ్చమ్మా, కానీ డబ్బు కట్టపోతే నేను నిరుద్యోగంగా కాళ్ళు ఇడ్చుకుంటూ తిరగాల్సిందే. అదేం కాదండి, మా నాన్నగారే డిపాజిట్ కూడా కడతానంటే కాదు కూడదని మిమ్మల్ని వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. ఆ తమ్ముడు వ్యాపారానికి డబ్బు ఇవ్వటం నాకు ఇబ్బంది ఏమిటమ్మా? పైగా నేనుండగా నా తమ్ముడికి ఎవరు డబ్బు సాయం అక్కర్లేదు. అలాగే సుధా, నువ్వు అడిగిన ట్యాపేలు తీసుకెడుతూ గాని. చాలా థ్యాంక్స్ అన్నయ్య. వెరీ గుడ్, అనుకున్న సాధించావు. ఇలాగే నీ వ్యాపారం కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. అయితే రేపు పొద్దున్నే బయలుదేరుతాం. అలాగే. ఏమిటి నోరు తీపి చేస్తున్నావు? నీకు తీయని మాట చెప్దామని. ఏమిటో అది? నాకు సబ్ ఇన్స్పెక్టర్ సెలక్షన్ వచ్చింది. అదేనా? అదేమిటి, నేను సబ్ ఇన్స్పెక్టర్ కావడం నీకు ఇష్టం లేదా? నువ్వెంత గొప్పవాడివైనా నా వాడివి కావడం అన్నదే నాకు గొప్ప మోహన్. ఇంకా మన పెళ్లికి వాయిదా పడితే ఏమవుతుంది? మా నాన్న మాట నేను ఎలాగో విన్ను, మీ అన్నయ్య నీ మాట కాదండు. నిజమే, అన్నయ్యకి నేనంటే ఎంత ప్రేమో అన్నయ్య అంటే నాకు అంతే ప్రేమ. ఒకవేళ అన్నయ్య మరో సంబంధం తెస్తే ఎదురు చెప్పలేక ఏ నుయ్యో గొయ్యో చూసుకోవాల్సింది. అంత మాట నాకు తెలిసి నేను బ్రతికుండగా నిన్ను దూరం కానివ్వను. ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది నాటకం. నువ్వెలాంటి కుటుంబంలో పుట్టావు, ఎలా పెరిగావు, ఎలా ప్రవర్తిస్తున్నావు? వయసు వచ్చిన ఆడదానివి పరాయి మగవాడితో పరాచికాలు ఆడతావా? నేనే తప్పు చేయలేదమ్మా. తప్పు చేయలేదు? అమ్మా, ఏమిటి పిచ్చి? పిచ్చి కాదు బాబు, నా కడుపును పుట్టి ఇది తెచ్చిన తలవంపులకి నా కడుపు కోత. అందుకని
బిడ్డల రహస్యాన్ని కడుపులో పెట్టుకుని పరిష్కరించుకోవాల్సిన తల్లి నువ్వే ఇలా తొందరపడితే ఎలాగమ్మా? తొందరపడ్డం లేదు బాబు. తల్లిగా ఆడపిల్లని అదుపులో పెట్టుకుంటున్నాను.